జగన్ని సినీ రంగం అస్సలు పట్టించుకోలేదు. అందుకే తను ఒకని ముఖ్యమంత్రిని అన్నది నిరూపించుకోవడం కోసమా మరి ఏదైనా కావచ్చు, సినిమా టికెట్ల వివాదం, షోల వివాదం ఇవన్నీ తీసుకురావడం, అది పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్తో పాటుగా అభిమానులందరూ ఫీల్ అవ్వడం, యాంటీ జగన్ అవ్వడానికి కారణాలు అదొకటి. అది పక్కన పెడితే సినిమా టికెట్ రేట్ తగ్గించడం, అట్లాగే షోలు తగ్గించడం, ఈ కథ అంతా నడిచింది. ఎక్స్ట్రా షోస్కి అనుమతులు తగ్గించడం, ఎక్కువ రేట్లకు అమ్ముకునేటటువంటి దాన్ని తగ్గించడం, ఆ తర్వాత అనుమతులు ఇచ్చిన అతి పరిమితమైనటువంటి పెరుగుదల మాత్రమే ఇవ్వడం జరిగింది. అప్పట్లో 500-1000 రూపాయలకు అమ్ముకునేటువంటి బెనిఫిట్ షోల సిస్టమ్ని కంట్రోల్ చేసుకుంటా. ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పా, సినిమా రంగానికి ఇప్పుడున్నది ఇదివరకటి రోజుల్లో 50 రోజులు 100 రోజులు ఆడే రోజులు కాదు, ఇప్పుడు వారం రోజులు ఆడేది. వారం రోజుల్లో ఫస్ట్ ఆ ఎక్స్ట్రా షోస్ ద్వారానే సంపాదించేసుకోవాలి. 30-40 కోట్లు, అది కూడా పెద్ద హీరోల దాంట్లోనే సాధ్యం, చిన్న హీరోల దాంట్లో అట్లా రావు. అది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అది ఈయన బ్రేక్ వేసాడు. ఇప్పుడు సినిమా రంగానికి సంబంధించిన పెద్దలు వచ్చి పవన్ కళ్యాణ్తో కూర్చున్నారు. ఎందుకంటే జనసేనకే సినిమా రంగానికి సంబంధించినటువంటి బాధ్యత అప్పగించబడింది కందుల దుర్గేష్కి. వాళ్ళతో రివ్యూ చేశారు. అయితే సినిమా టిక్కెట్ల గురించి అడిగినప్పుడు నిర్మాతలు మేము అదేమీ అడగలేదు, దాని గురించి పెద్ద ఇష్యూ కాదు, ముందు పవన్ కళ్యాణ్ గారిని సన్మానించుకుంటాం, ఇది చెప్పుకొచ్చారు. ఇది నెక్స్ట్ ఏం చేస్తారు అన్నటువంటి చూడాలి. ఇప్పుడు సినిమాలకి ఎక్స్ట్రా షోస్ ఇప్పుడు తెలంగాణలో కూడా అంతకుముందు చట్టం లేదు, నడిచింది. ఇప్పుడు చట్టం వచ్చిన తర్వాత అక్కడ ఎక్స్ట్రా షో ఒకటి అనుమతిస్తున్నారు, రేటు 100 రూపాయలు హయ్యెస్ట్ అనుమతిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎలా ఇస్తారు ఇది చూడాల్సి ఉంది.